తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ ప్రారంభ భాష సముపార్జన భాషాభ్యసనం. ఇందులో మనం ఏం నేర్చుకుంటాము? జంతువులు మానవులు భాషల మధ్య గల వ్యత్యాసాలు మనం గుర్తిస్తాము. భావప్రసారంలో పాక్ భాషా సామర్థ్యాల గురించి కూడా ఎలా ఉంటాయి అనేది మనం గ్రహిస్తాము. భాషా సముపార్జన మరియు భాషాభ్యాసనం స్వతసిద్ధంగా పుట్టుకతో సంక్రమించిందని తెలుసుకుంటాము. అక్షరాస్యత బోధనలో కోడింగు డీకోడింగ్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుంటాం. వర్తమాన పాఠశాల సందర్భంలో ప్రారంభ అక్షరాస్యత ప్రాధాన్యతను తెలుసుకుంటాము. బహుళ అక్షరాస్యత భావనల గురించి, పుస్తక పఠనం భాషాభ్యాసనం వేగవంతం చేస్తుందని మనం అవగాహన చేసుకుంటాం. విద్యా ప్రణాళికలో భాష ప్రాధాన్యతను తెలుసుకుంటాము. భాషాభ్యసనానికి భాష ద్వారా అభ్యసనానికి గల తేడాలను మనం అవగాహన చేసుకుంటాము. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భాషా బోధనలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుంటాం.